యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పట్టణ ప్రజలను, వృద్ధులను, విద్యార్థులు, పిల్లలను భయభ్రాంతులు గురిచేస్తున్న కోతుల బెడతకు చెక్ పెట్టేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ చైర్మన్ బేజన బాలమణి భాస్కర్ మున్సిపల్ యంత్రాంగం నడుమిగించింది. దీనిపై మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకుని కోతుల నివారణకు ఒక ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. గత 4 రోజులుగా ఆలేరు పట్టణంలోని బస్టాండ్తో పాటు పలు వార్డులలో కోతులు పట్టే ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వందలాది కోతులను పట్టి వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టే కార్యక్రమం చేపట్టారు. ఈ చర్యతో పట్టణ ప్రజలు కొంత ఊరట చెందుతున్నారు. గత కొంతకాలంగా పట్టణ ప్రజలను, వ్యాపారులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మున్సిపల్ చైర్మన్, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలో కోతుల బెడద రోజురోజుకు మితిమీరిపోతుండడం, ఇళ్లపైకి గుంపులుగా వస్తూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తుండటంతో పాటు చాలా మందిని కరవడం, గాయాలు చేయడంతో చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు స్పందించారు. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి కోతులను పట్టుకోవడానికి ఒక ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించారు. రంగంలోకి నిపుణులైన కోతులు పట్టే బృందాలను పిలిపించి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో కోతులను పట్టుకోవడానికి రంగంలో దించారు. ఆధునిక బోన్లు, పెద్ద వలలను ఉపయోగించి కోతులను సురక్షితంగా పట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కోతులు పడితే ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో వాటిని పట్టుకుంటున్నారు. సురక్షిత తరలింపు, పట్టుకున్న కోతులకు ఎటువంటి హాని కలగకుండా వాటిని అధికారుల సమక్షంలో దట్టమైన అడవుల్లో సురక్షితంగా తరలిస్తారు. ఈ డ్రైవ్ విజయవంతం కావడానికి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించారు. పట్టణ ప్రజల రక్షణే మా మొదటి ప్రాధాన్యత. పిల్లలు, వృద్ధులు కోతుల భయంతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితిని గమనించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అందుకే ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. పట్టణంలో కోతుల బెడత కూడా లేకుండా చేసే వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బంది సహకరించాలని కోరారు. పడుతున్నామంటే ఇప్పుడు ఊర్లోనే ఇబ్బంది బాగా అవుతుంది. జనాలు నడిచినప్పుడు, స్కూల్ పిల్లలు సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఇళ్లలో వచ్చి పడిపోతున్నాయి. తర్వాత స్కూల్ బ్యాగులు అట్టుకెళ్ళిపోతున్నాయి కోతులు. మన ఊరి జనాలని బాగా ఇబ్బంది పడుతున్నాయి. తర్వాత మన హాస్పిటల్ దగ్గర కూడా హాస్పిటల్లోని జనాలు లోనికి బయటికి వెళ్ళినప్పుడు కూడా జనాల మీద పడిపోతున్నాయి. ఎవరి చేతిలో కవర్లో ఫుడ్లోనూ కూడా అవి లాగేసుకొని తినేస్తున్నాయి, కరిచేస్తాయి, ఇబ్బంది బాగా పెడతాయి కోతులు. అందుకే మేము పడుతున్నాం కోతులు. ఓకే, మేము కోతులు ఎన్ని ఉన్నాయి అక్కడ చూద్దామని వెళ్ళినాం. అక్కడ ఉన్న ప్రజలందరూ మా దగ్గరకు వచ్చి సంతోషపడుతున్నారు. మీరు చాలా మంచి పని చేసిర్రు. ఇక్కడ తినాలంటే బ్యాగులు పట్టుకొని పోవాలన్నా కూడా ఆడవారిని చూసి అవి పైకి వస్తున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాకు మంచి పని చేసిరమ్మా, ఈ పని చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్తూ సంతోషపడుతున్నారు. మేమందరం కౌన్సిలింగ్ మీటింగ్లో పెట్టుకున్నాము. మార్చిలో మాకు మీటింగ్ అయింది. అప్పుడు 1 లక్ష రూపాయలు తీసి మా పాలక వర్గం అందరం చర్చించుకొని, కౌన్సిలర్లు, చైర్మన్, కమిషనర్ గారు అందరం కలిసి కోతుల బెడద ఎక్కువ ఉంది, మేము ఎలక్షన్ల ముందు ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళకి కోతులు పట్టిస్తామని చెప్పినాం కాబట్టి మనం ఇది చేయాలని చెప్పి పాలక వర్గం అందరం అనుకొని కౌన్సిలింగ్లో సమావేశం పెట్టుకున్నాము. కౌన్సిలర్ కూడా అందరు సరే అన్నారు. దాని ప్రకారం ఇలా చేస్తున్నాము. కోతులు బెడద లేకుండా చేస్తున్నాము. ఇందుకు మాకు ఇంకా ప్రజలు సహకరించాలి. మీడియా సోదరులు, ఆలేరు ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఆలేరు పట్టణ ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఆలేరులో ప్రధాన సమస్య కోతుల బెడద. చిన్నపిల్లలు, వృద్ధులు, చిన్న వ్యాపారం చేసుకునేటోళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కోతులు దారిన పోతుంటే కరుస్తున్నాయి. పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు భయపడుతున్నారు. ఆడవాళ్ళు బయట తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు. మేము ఎలక్షన్లో మాట ఇచ్చినాం. మేము గెలవగానే కోతుల బెడద లేకుండా చేస్తామని చెప్పినాం. మాట ఇచ్చిన ప్రకారమే, మాట అన్నట్టుగా ఇచ్చిన ప్రకారం కోతులు పట్టే వాళ్ళని పిలిపించి కోతులు పట్టిస్తున్నాము. కోతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటికి ఆహారం కానీ, నీళ్లు కానీ అన్నీ చూస్తున్నాము. వాటిని పట్టిన కోతులను కూడా దూరంగా ఫారెస్ట్లో వదిలేయాలని చెప్పినాం. వాళ్ళతో పాటు మున్సిపల్ సిబ్బందిని కూడా 2 పంపించి వాళ్ళు ఇక్కడ దగ్గరలో వదిలేయకుండా దూరంగా ఫారెస్ట్లో తీసుకెళ్ళి వాటిని సురక్షితంగా వదిలేయాలని చెప్పినాము. అలాగే వీడియో తీసుకొచ్చి కూడా మాకు చూపిస్తున్నారు. ఇంతకుముందుకు కుక్కల్ని కూడా, పిచ్చి కుక్కలు ఈ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే కుక్కల బెడద లేకుండా కుక్కల్ని కూడా పట్టించినాము. కోతులు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి అయిపోయింది, ఇది రెండోది. సుమారుగా 400-500 కోతులు. నిన్న మేము మామూలుగా బస్టాండ్లో అందరికీ నమస్కారం. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా కోతుల బెడద అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పి మాకు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. తర్వాత కంప్లైంట్స్ ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించిన కోతుల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దాని నుంచి ప్రజల నుంచి, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ,
మహిళల మీద ఎక్కువ, వృద్ధుల మీద ఎక్కువగా అవి దాడులకు పాల్పడుతున్నాయని చెప్పి వచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో గత మార్చిలో ఫస్ట్ కౌన్సిల్ తీర్మానంలో కోతులకు సంబంధించి 1 lakh రూపీస్ వరకు కోతులు పట్టడానికి బడ్జెట్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా కోతులు పట్టే వాళ్ళని, అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు కొంత టైం పట్టింది, వాళ్ళు బిజీగా ఉండడం, లేకపోతే వాళ్ళ రేట్ మనకు మ్యాచ్ కాకపోవడం, కోతులు పట్టే విషయంలో విధి విధానాలలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కరెక్ట్ మనకు సెట్ అయ్యే వాళ్ళని తీసుకొచ్చేసరికి సమయం అయింది. సో గత 3-4 డేస్ నుంచి 1 week దాకా వాళ్ళని పిలిపించడం జరిగింది. మన మున్సిపాలిటీలోనే వాళ్ళకి కొంత ఆశ్రయం వచ్చి వాళ్ళని కోతులను ఫస్ట్ మచ్చిక చేసుకొని దాని తర్వాత వాటిని బోన్లో ఎక్కించి వాటికి తగినంత ఆహారం అనేది కల్పించి వాటిని అడవులలో దూర ప్రాంతాల్లో వదిలి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వాటిని కూడా చంపకుండా సేఫ్గా వదిలిపెట్టే ప్రయత్నం, అటు కోతులకు ఇబ్బంది లేకుండా ఇటు ఈ మన మున్సిపాలిటీ ప్రజలకు కూడా వాటి వల్ల గాయాలు కాకుండా, ఇబ్బందులు కాకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానికి కూడా మీకున్న సమాచారం కానీ మీరు సహకరిస్తే ఇంకా తొందరగా, ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని తీసుకుంటామని సెలవు. థ్యాంక్ యూ. కుక్కల బెడద కూడా ఎక్కువగా కుక్కల బెడద గతంలోనే కుక్కలకు సంబంధించి ఒక 3 days వరుసగా మనం ఒక డ్రైవ్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా 1 lakh మనం తీసుకోవడం జరిగింది. సో ఆ కుక్కల బెడద కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు తగ్గించడం జరిగింది. కాకపోతే కుక్కలు కానీ కోతులు కానీ ఇది నిరంతర సమస్య. ఎందుకంటే ఒకేసారి మనం దేన్ని కూడా నిర్మూలించము. కుక్కలైన కోతులు ఎప్పటికప్పుడు వాటిని పట్టించేసి వేరే ప్రాంతాలకు తరలించు, ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని కొంత నివారణ చేస్తున్నాం. సో దాన్ని ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటూ వెళ్తాం కంప్లైంట్ వచ్చినప్పుడు. ధన్యవాదాలు.